తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల మూడ్ కాదు, ఎన్నికల సీజన్ నడుస్తుందని చెప్పాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ప్రతి స్థాయి ఎన్నిక కూడా ఇప్పుడు పార్టీలకు ఒక లైవ్ సర్వేగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థుల వెనక పార్టీల బలం ఉంది. పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలిచారా? ఎవరి ప్రభావం ఎంతుంది? ఏ పార్టీ గ్రామాల్లో పట్టు నిలబెట్టుకుంది? ఏ పార్టీకి గ్రామీణ స్థాయిలో మైనస్ అయింది అనేటువంటి చర్చ మనం చూసాం. డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ అంతటా కూడా హాట్ టాపిక్ అయింది. ఇక పట్టణాల్లోకి వద్దాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటే అది కేవలం లోకల్ బాడీ కాదు, పవర్ పాలిటిక్స్. ఎందుకంటే పట్టణాల్లో గెలిచేటువంటి పార్టీకి క్యాడర్ బలం పెరుగుతుంది, అలాగే నిధులపై పట్టు పెరుగుతుంది, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే రాజకీయాల్లో అసలైనటువంటి ఆట. ఇక ఇప్పుడు మరో కీలకమైనటువంటి విషయం అదేంటంటే ముందున్నది పరిషత్ ఎన్నికలు. ఎప్పుడు జరుగుతాయనేటువంటి టెన్షన్ పెరుగుతూ ఉంది. 10వ తరగతి పరీక్షలకు ముందు పరిషత్ పోరు ఉంటుందా? ఎగ్జామ్ టైం ముగిశాక పరిషత్ పాలిటిక్స్ మొదలవుతాయా? సర్కార్ చాయిస్ బట్టి ఎలక్షన్ అనేది అందరూ ఒప్పుకునేటువంటి నిజం. పరిషత్ ఎన్నికలు జరిగితే ఇది ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిదా, లేదా ప్రతిపక్షానికి ఒక అవకాశంగా ఉంటుందా? ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో మరో టర్నింగ్ పాయింట్కు వేదిక అయింది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను 3గా విభజించడం. ఇది పరిపాలన కోసం తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే రాజకీయ లెక్కల కోసం వేసినటువంటి ఎత్తుగడ? జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేయడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలాలి. ఇంకా వరంగల్ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు, ఇవి కూడా రాష్ట్ర రాజకీయాలకు ట్రెండ్ సెటర్స్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతోంది. ఇక ఫిబ్రవరి ఎండింగ్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఎలాంటి పథకాలు ఉంటాయి, ఎలాంటి నిధులు కేటాయించబోతోంది, ప్రతిపక్షం ఏం ప్రశ్నించబోతోంది? బడ్జెట్ సెషన్ తర్వాత రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నిక, ప్రతి నిర్ణయం, ప్రతి బడ్జెట్ డిబేట్ ఇవన్నీ కలిసి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రిహార్సల్స్లా మారనున్నాయా? స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్కు తేడా ఉంటుందా? ఎన్నికల సీజన్ ముగిసిన తర్వాత జరిగేటువంటి ప్రతి సంఘటన ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చుతుందా? ఇవాల్టి మన డిబేట్లో గ్రామ పంచాయతీ ఫలితాల నుంచి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల వరకు, పరిషత్ ఎన్నికల టైమింగ్ నుంచి బడ్జెట్ సెషన్ రాజకీయాల వరకు, జిహెచ్ఎంసీ విభజన వెనక ఏం జరిగింది అనేటువంటి పాయింట్ నుంచి పవర్లోకి వచ్చేదెవరు అనే వరకు తెలంగాణలో ముందున్నటువంటి రాజకీయ రోడ్ మ్యాప్ను క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇద్దరికి. అలాగే ఎల్చాల్ దత్తాత్రేయ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే. నమస్తే. రైట్, నుమాన్ గారు. సో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మళ్ళా తెలంగాణలో ఒక చర్చకు దారితీసింది. అంటే 10th ఎగ్జామ్స్ అయిన తర్వాతనా, లేదంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్నికలు ఉంటాయా ఏంటి అనేది ఒక సస్పెన్స్గా ఉంది. అయితే ఈ సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఈ వేడి తగ్గక ముందే అర్జెంటుగా మన పరిషత్ ఎన్నికలకు వెళ్ళిపోవాలి, ఇదే రిజల్ట్స్ అక్కడ కూడా ప్రతిఫలిస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో తొందరపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు తెచ్చుకోవడం కోసమే తొందరగా ఈ ఎన్నికలకు వెళ్తోంది అనేది మరొక వైపు ఉన్నటువంటి వాదన. సో ఏం చెప్తారు మీరు, ఎప్పుడు ఉండబోతున్నాయి? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ as వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో పురపాలక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి పరిషత్ ఎలక్షన్ గురించి ఏం జరగబోతుంది అని చెప్పేసి ఆ యొక్క పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైతే ఈ రోజు మనం చూస్తే జిఐడి అధికారులు, ఎస్పెషల్లీ ద చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆల్రెడీ ఒక మెమో ఇష్యూ చేశారు. ఫిబ్రవరి 23వ తారీఖున కేబినెట్ సమావేశం జరగబోతున్నది. ఫిబ్రవరి 23 సోమవారం నాడు కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత వారి మంత్రివర్గంలో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించి ఒక ఎన్నికలకి ఎప్పటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక షెడ్యూల్ అనేది టెంటేటివ్ గా మాట్లాడతారు. దాని తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో వారు ఆ సమాచారం ఇచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ తదుపరి కార్యాచరణ అనేది ఉంటుంది. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము అతి త్వరగా ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తే ఎలక్షన్స్ తంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్స్ ఈ హీట్ ని తగ్గించేసేసి మళ్ళీ ఎండాకాలంలో పోయి అక్కడ కండక్ట్ చేయడం కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ వేస్టెడ్. అందుకని చెప్పేసి ఇప్పుడు ఉన్న దాంట్లోనే కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో
గవర్నమెంట్ భావించడం యాజ్ వెల్ యాజ్ ఆ రకంగా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను పర్సనల్ గా. అంటే డిలే నాకున్నటువంటి అయితే ప్రజల మూడ్ కూడా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది కాంగ్రెస్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఆలోచన కూడా ఏమైనా ఉందా? 2.5 సంవత్సరాల్లో మారినటువంటి మూడు రేపు రాబోయేటువంటి 15 రోజుల్లో, నెలలో, 2 నెలల్లో మారుతుందని చెప్పేసి నేనైతే భావించడం లేదు. 64 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 38%తో ఎలాగైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారో, 2.5 సంవత్సరాలు దాదాపు అయిన తర్వాత కూడా, హాఫ్ ద టైం అయిపోయిన తర్వాత కూడా మాకు 39.5% ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. పట్టణంలో నివసించేవారు, గ్రామాల్లో కానివ్వండి, ఇప్పుడు రాబోయేటువంటి పరిషత్ ఎలక్షన్స్ లో మీకు కంబైన్ ఉంటుంది, యాజ్ వెల్ మండల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్రామీణ ప్రాంతాలు 2 కంబైన్ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను, మాకు ఎటువంటి తొందర లేదు. కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి అని అంటే, ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాలి అని అంటే, అక్కడ కావాల్సినటువంటి జెడ్పీ చైర్పర్సన్ ఉంటేనే మనకి క్లియర్ గా తీసుకెళ్లొచ్చు, వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయొచ్చు. మళ్ళా ఎలక్షన్స్ ని పెట్టడంలో చాలా రిసోర్సెస్ వేస్ట్ అవుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇది లేట్ అయిపోయినటువంటి ఎలక్షన్స్ ఇవి. మేబీ దిస్ వర్ డ్యూ ఆల్రెడీ అబౌట్ 6 months ago. బీసీ రిజర్వేషన్స్ అనో మరోటనో డిలే అవుతూ వచ్చాయి. అప్పుడు పెడితే అంటారు తొందరపాటు పెడుతున్నారని చెప్పేసి, ఇప్పుడు అంటారు డిలే అయినా సరే అంటున్నారు ఇంకా తొందరపడుతుంది, ఈ వేడిలో కంప్లీట్ చేద్దామని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ ఎలక్షన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ ఎలక్షన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ అబౌట్ వాట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వాంటింగ్. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మేము ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఇస్, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీరు చేస్తానని చెప్తున్నారు. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు కోరుకుంటున్నటువంటిది మీ నుంచి, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏది కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు రాబోయేటువంటి పరిషత్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది. సో దాని నుంచి తప్పించుకోవడం కోసమే బడ్జెట్ సెషన్స్, బడ్జెట్లో కేటాయింపులు పెంచి, ఇటు రైతు బంధు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఇంకొంచెం బడ్జెట్ని వాటికి నిధులు కేటాయించిన తర్వాత ఈ ఎన్నికలకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అనేది ఒకవైపు నుంచి వస్తున్నటువంటి సోర్స్. ఒకటి మేడం, త్రూ యూ ఐ వాంటెడ్ టు లెట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నో, మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో 6 గ్యారంటీలు ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్క గ్యారంటీ నెరవేర్చిన తర్వాతనే మేము రేపు రాబోయేటువంటి 2028 ఎలక్షన్స్ కి వెళ్ళబోతాము. అంతకంటే ముందు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు సాగుతున్నాము. డే 1 చూసుకుంటే 2 పథకాలు మేము తీసుకొచ్చాము. ఉచిత ఫ్రీ బస్ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చామో, ఈ రోజు కూడా ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో ఫ్రీగా ఉచితంగా వెళ్ళగలుగుతున్నారు. మేము ఏదైతే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, మేము అయినా సరే దాన్ని సర్దు మణిగించి ప్రతి ఒక్కటి సర్ది చేసుకొని ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము. అది ప్రజలు చూస్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పంటే మేము కాదండి. ఒకవేళ 3వ సారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 3వ సారి కూడా ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యుంటే వారికి కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడివి. మేమనేమే కాదు, ఏ ముఖ్యమంత్రి బీజేపీ వారు ఉన్నా సరే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఏమైనా ప్లస్ అయ్యి ఉండొచ్చు, వారికి గ్రాంట్ల రూపానో మరో రూపానో బడ్జెట్ రూపానో మరొక బెనిఫిట్ వచ్చేది. కానీ ఈ రోజు మేము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నాము, స్టేట్ లో ఇక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా ఖాళీగా ఉంది. అయినా సరే రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది అని తెలిసినా సరే మరి ఎందుకు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు అనేటువంటి ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? ఎక్కడ కూడా మేము ఈ బడ్జెట్ వీరు దాచిపెట్టినటువంటి ఈ పరిస్థితి మనం ఒక్కసారి చూసుకుంటే, మేము ఇచ్చినటువంటి హామీలు 2023 ఎలక్షన్స్ కంటే ముందు వీరు చాలా చాకచక్యంగా వీరు బడ్జెట్ సమావేశం ఒక్కసారి చూడండి. 2023లో ఫిబ్రవరిలో ఎప్పుడైతే వీరు బడ్జెట్, ఫిబ్రవరి లాస్ట్ వీక్, మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో ఒక్కసారి మీరు చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడండి. ఎక్కడ కూడా 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎక్కడ కూడా తెలిపలేదండి. మేము వచ్చిన తర్వాత, మేము కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత, మాకు తెలిసిన తర్వాత మేము సభలో అసెంబ్లీ సాక్షిగా మేము పేపర్ ని పెట్టడం జరిగింది. అప్పుడు కూడా అంత లేదు ఇంత లేదు, దీంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది, రన్నింగ్ బడ్జెట్ ఉంది, మరొకటి ఉంది అని చెప్పేసి వారు ప్రగల్భాలు పలకడమే తప్పితే ఎక్కడ కూడా అవును వాస్తవానికి ఇది మేము వాడామని చెప్పేసి ఎక్కడ కూడా తెలిపే పరిస్థితి లేదు. నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఇన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని చెప్పేసి 200% చెప్తున్నాను, 200% చెప్తున్నాను. మరొక్కసారి మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి, మా మీద బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్యారెంటీ మేము నెరవేర్చబోతున్నాము. మీరు ఒక్కసారి చెప్పండి మేడం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, దద్దమ్మలు
వారికి ఏనాడైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్మెంట్లు ఇవ్వాలనే సోయన ఉందా వారికి? తలకాయ ఉందా వాళ్ళకి? 10 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా? 10 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు గ్రూప్స్ లో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పేపర్ లీకులు చేశారు మేడం. ఇది వాస్తవం కాదా? కల్వకుంట్ల తారక రామారావు యొక్క పిఏ అయినటువంటి తిరుపతి దీనికి బాధ్యుడు కాదా? ఇది మనం చూసాం కాంగ్రెస్ కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి Group 1, నియామక Group 2, పత్రాలన్నీ Group కూడా 3, Group 4. ఎవరి హయాంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినవి? నోటిఫికేషన్ మేమిచ్చిన నోటిఫికేషన్, రిజర్వేషన్స్ మేమిచ్చినటువంటి రిజర్వేషన్, రోలర్ మేము తయారు చేసినటువంటి రోలర్ ద్వారా, మేము పెట్టినటువంటి సిలబస్ ద్వారా, మేము అపాయింట్ చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ద్వారా మేము కండక్ట్ చేసినటువంటి ఆ ఎగ్జామ్, దాని ద్వారా మానికి రిజల్ట్ వచ్చినా సరే మీరు హైకోర్టుకి వెళ్ళారు. ఇన్ని దద్దమ్మలు వారికి సిగ్గనిపించదా అని చెప్పేసి నేను వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాను. పిల్లల్ని డబ్బులు ఇచ్చేసేసి కొనుక్కుంటారన్నారండి. ఎంత బాధపడుతూ ఏడుస్తూ అండి పిల్లలు. ఒక్కసారి చూడండి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలండి. వాళ్ళు ఎన్నిసార్లు ఆర్తనాదాలు పెట్టారండి. వాళ్ళని పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి. వాళ్ళని మీరు ఒక్కసారి ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్రెస్ లో కానివ్వండి వారు పెట్టినప్పుడు మీరు ఒక్కసారి ఆ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటే విజువల్స్ మీరు పెట్టండి. మీరు ఉద్యోగం ఇస్ ఇంపార్టెంట్ అండి. డెవలప్మెంట్ కావాలంటే పిల్లలకి ఉద్యోగము, విద్య, వైద్యం, ఇది బేసిక్స్ అండి. ఇవి ఎక్కడ ఇచ్చారు చెప్పండి మీరు? ఎంసీట్ పేపర్ లీకులు చేశారండి. ఆ యొక్క దద్దమ్మ కాదా అది? ఏ రకంగా అయితే చేశాడు? వారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారు పెద్దలు. నేను వారిని అత్యంతంగా గౌరవిస్తాను. కానీ వారు ఏ రకంగా అయితే వారు ఈ రాష్ట్రాన్ని మరి మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? ప్రతి ఒక్క ఉద్యోగం ప్రతి ఒక్కటి మేము నెరవేర్చబోతున్నాము. 300 వార్డ్స్ ఇక్కడ రాబోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో. 3 కార్పొరేషన్ కింద విభజించిన తర్వాత ఈ రోజు 27,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతున్నది. ఇప్పటి వరకు మేము 75,000 ఉద్యోగాలు ఇచ్చాము. మేము ఈ మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి ఈ ఉద్యోగాలకి ఎలా లింక్ పెడుతున్నారు నుమాన్ గారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఐ ఆన్సర్ యూ ఇన్ డీటెయిల్. ఏదైతే మేము డీలిమిటేషన్ తీసుకొచ్చేసేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆ యొక్క శాఖ కింద రావాల్సినటువంటి వార్డులు 150 వార్డులు ఉన్నప్పుడు దాన్ని డీలిమిటేషన్ చేసేసి దాన్ని పెంచినప్పుడు పాపులేషన్ ప్రకారం జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం జోన్స్ కింద డివైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్క జోన్ కి యూ నీడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ చేసేసి వారి యొక్క రిసోర్సెస్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ నుంచి ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకొచ్చినప్పుడు వాటికి కావాల్సినటువంటి రిసోర్సెస్ వారిని పెంచాల్సిన అవసరం ఉంది. మణికొండ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారు కాబట్టి వాటికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మల్కాజ్గిరి డివిజన్ లో మీరు చూసుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. మొత్తం 3 కార్పొరేషన్ లో కూడా వీటి యొక్క పరిధులు పెరిగినందువలన వీటి యొక్క పాపులేషన్ పెరిగినందువలన వీటి యొక్క రిసోర్సెస్ కావాలని మున్సిపల్ వాట్ ఈస్ బేసికల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డూ? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వీటి యొక్క వసతులు కల్పించడం కావడం వాటి యొక్క పని, బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ దీస్ ఆర్ ద మున్సిపాలిటీస్ విల్ టేక్ కేర్, మున్సిపల్ కార్పొరేషన్ విల్ టేక్ కేర్. కానీ అది కూడా ముందే చెప్పుండాల్సింది. మరి 3 కార్పొరేషన్ గా విభజించిన తర్వాతే మేము నోటిఫికేషన్లు ఇస్తాము, ఇది మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మీరు ముందు చెప్పుండాల్సింది, రైట్? మనం దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. ఎల్చల్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం, బీఆర్ఎస్ నాయకులు. దత్తాత్రేయ గారు, మీ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలకు నిదర్శనమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్, మున్సిపల్, తర్వాత లోక్సభ కావచ్చు, జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో సహా మీ పాలనా వైఫల్యాలే మొన్నటి ఎన్నికల రిజల్ట్కి నిదర్శనం అని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి కార్పొరేషన్ ఎన్నికలు అంటే పరిషత్ ఎన్నికల్లో మీ గెలుపుపై నమ్మకం ఉందా? ఇప్పుడు నుమాన్ గారు మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. అంటే 7 లక్షల అప్పు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ ఎక్కడా ప్రకటించలేదు, అది విషయం తెలియలేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు న్యూమన్ గారికి, అలాగే సీనియర్ లీడర్ వెంకటరెడ్డి అన్న గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయిందండి. ఫస్ట్ నంబర్ 1 ఇష్యూ ఏంటంటే, మనం ఒకవేళ పరిషత్ ఎన్నికల గురించి మాట్లాడితే పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీటెయిల్డ్గా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్యని మేము పెంచినాం.
తర్వాత జిల్లాల సంఖ్యతో పాటు మండలాల విస్తీర్ణం కూడా, మండలాల సంఖ్య కూడా డిమాండ్ను బట్టి మేము పెంచాం. గ్రామంలో ఉన్నటువంటి తాండాలని కూడా గ్రామ పంచాయతీలుగా మేము అప్గ్రేడ్ చేసినాం. సో ఒక సిస్టమేటిక్ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి, నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పంచాయతీ చట్టంతో మున్సిపాలిటీల డెవలప్మెంట్ కావచ్చు, అద్భుతమైనటువంటి పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ మనం విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మనం హౌ మచ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో నమోదైందో మనం చూసినాం. సో మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 years లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా కొన్ని హామీలు ఇచ్చిండు. తెలంగాణ ప్రజలకు నేను అధికారంలోకి వస్తే 100 days లో ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను 100 రోజుల్లో మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ప్రామిస్ చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తా అని ప్రామిస్ చేసిండు. అట్లాగే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల లోపున్న ప్రతి రైతుకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రోజా గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి చేతిలో మోసపోయింది అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి రైతులు మోసపోయినారు 2 లక్షల రుణమాఫీ విషయంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలు 42% రిజర్వేషన్ విషయంలో నిండునా ముంచేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేసుకున్నాడు, ఇటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేసిండు, రేపు జరగబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సన్నద్ధమైతా ఉన్నాడు. సో ఏది జరిగినా కూడా ఇక్కడ నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఒక నాయకుడికి అమలు చేసేటువంటి సోయి గాని వాటి మీద అవగాహన లేకపోతే హామీలు ఇవ్వకూడదు. ఇచ్చినటువంటి హామీల మీద కమిట్మెంట్ అయి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికలు రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ గుడికి వెళ్తే ఆ గుడి, బాసరకు వెళ్తే సరస్వతి, యాదగిరి గుట్టకి వెళ్తే నరసింహస్వామి, భద్రాచలం పోతే రామన్న, ఇక హైదరాబాద్ కు వస్తే ఇక మసీదుల మీద కూడా ఒట్లు పెట్టి, మెదక్కు పోతే చర్చి మీద కూడా ఒట్టు పెట్టి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, నేను నెరవేరుస్తా అన్నాడు. దేవుళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకున్నాడు. అదే క్లియర్ గా చెప్తున్నారు కదా దత్తాత్రేయ గారు, అక్కడ ఖజానా ఖాళీగా ఉంది, ఆ విషయం తెలియక మేము ఇలాంటి హామీలు ఇచ్చాము అని క్లియర్ గానే చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రానికి మన యొక్క రాష్ట్రం యొక్క హక్కుల విషయంలో పార్లమెంటు సాక్షిగా వెంకరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంత అప్పు ఉంది అనేటువంటిది ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ఎంపీగా కొంత డిమాండ్ చేసినప్పుడు ఆ డైరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ గా పార్లమెంట్ చెప్పినటువంటి జవాబు 3,50,000 కోట్లు. ఇవాళ 3,50,000 కోట్లు కార్పొరేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ FRBM లిమిట్స్ కి లోబడి తెలంగాణ రాష్ట్రంలో అప్పు తీసుకోవడం జరిగింది. అప్పు తీసుకున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టి కూడా చేసినాం. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం కావచ్చు, మిగతా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కావచ్చు, రోడ్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, మున్సిపాలిటీల నిర్మాణం కావచ్చు, గ్రామ పంచాయతీల నిర్మాణం కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కావచ్చు, పారిశుద్ధ కార్మికుల నియామకం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మేము ఇంత సంపదని సృష్టించినాం. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం అనేటువంటిది దేశంలోని నంబర్ 1 స్కీమ్ గా అభివృద్ధి చెందింది. దానివల్ల గ్రౌండ్ వాటర్ చాలా పెద్ద స్థాయిలో పెరిగిందని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాన్ని మేము నెగ్లెక్ట్ చేసినామండి? విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా సుభిక్షంగా ఉండింది. సంక్షేమ పథకాలు ఎక్కడైనా, రోజా గారు, సంక్షేమ పథకాలు ఎక్కడైనా మేము ఆపినామా? రైతులకు ఇస్తామన్నటువంటి రుణమాఫీ గాని, రైతు బంధు గాని, రైతు బీమా కానీ, వృద్ధులకు వికలాంగులకు ఇచ్చిన పెన్షన్లు గాని, ఒంటరి మహిళలకు ఇచ్చినవి గాని, ఒకవేళ కేసీఆర్ కిట్ రూపంలో ఆడపిల్ల పుడితే 13,000 కానీ, మగపిల్లాడు పుడితే 12,000 కానీ, ఐరన్ కిట్లు కానీ, వృద్ధులకు పంచినటువంటి కంటి అద్దాలు కానీ, మేము ఏ స్కీమ్నైనా ఇవాళ 100 రోజుల్లో ఇస్తామన్నట్టుగా అబద్ధాలు చెప్పి మేము మోసం చేసినామా? మేము రైతులని మోసం చేయలే, నిరుద్యోగులను మోసం చేయలే. మిత్రుడు నుమన్ గారు మాట్లాడుతూ మీ నిరుద్యోగులని మోసం చేసిండ్రు, ఎగ్జామ్స్ పెట్టలేదు అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి TSPSC చైర్మన్ గా గంటా చక్రపాణి గారి నాయకత్వంలో సిలబస్ డిజైనింగ్ కమిటీలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, చాలా మంది సీనియర్ ప్రొఫెసర్లతో మేము షేర్ చేసుకున్న విషయాలు. ఇవాళ ఎగ్జామ్ పెట్టినటువంటి సిలబస్ మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్ డిజైన్ చేసింది. జోనల్ ఇష్యూస్ లో తెలంగాణ రాష్ట్రంలో 95% దేశంలో ఎక్కడ లేదు రోజా గారు. 95% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి చెందే విధంగా మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం. గారు 10 సంవత్సరాలకు ఓన్లీ సిలబస్ చేస్తారండి? సిలబస్ డిజైన్ చేయడానికి ఒక నిమిషం న్యూమన్ గారు, ఐ విల్ గివ్ యూ క్లారిటీ టు యూ. ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము సిలబస్ డిసైడ్ చేసినాం. జిల్లాల పునర్విభజన చేసుకోవడం వల్ల బీజేపీ తన దగ్గర పెట్టుకుని రాష్ట్రపతి దగ్గర జోనల్ ఇష్యూ వల్ల కొన్ని ఈ పర్సెంటేజ్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల 3 సంవత్సరాలు రాష్ట్రపతి గారు మన బిల్లు క్లియర్ చేయలేదు. అయినప్పటికీ కూడా మిగతా డిపార్ట్మెంట్ లో కార్పొరేషన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ కేవలం 3.5 లక్షలు మాత్రమే. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపితే 11 లక్షల ఉద్యోగాలు.
వెంకటరెడ్డి గారు చాలా డిబేట్స్ లో మాట్లాడుతుంటారు, రైట్. పెన్షనర్స్ విషయం మాట్లాడుతుంటారు, 2 లక్షల పెన్షనర్స్ ఉన్నారని చెప్పి పేపర్ లీక్ మాట్లాడుతుంటారు. సంగతి సో చెప్పండి దత్తాత్రేయ ఎవ్రీథింగ్ గారు, పేపర్ లీక్ సంగతి చెప్పండి. పేపర్ లీక్ చేయలేదా? పేపర్ లీక్ పేపర్ లీక్ చేయలేదా? Yes. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు ద్వారా జరిగినటువంటి విమల్ గారు, election I will చేశారా definitely give you the యా clarity యా about యా paper చెప్పనివ్వండి leak. చెప్పనివ్వండి దత్తాత్రేయ గారు చెప్పండి పేపర్ లీకేజ్ నేను ఏమంటున్నా, రోజా గారు, పేపర్ లీక్ అయినా అది ఎవరు చేయించారు? ఆ రోజు ప్రవీణ్ అనేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ప్రవీణ్ రెడ్డి అనేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తన ప్రేయసికి సంబంధించినటువంటి వ్యవహారంలో భాగంగా ఒక పార్టీ నాయకుడు కండువా కప్పుకొని ఉన్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూసినాం. అటు బండి సంజయ్ గారితో ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. ఎవరు చేయించిండ్రు అనేటువంటి చాలా స్పష్టంగా ఓకే ఓకే So ఓకే it is very clear రైట్ రైట్ about రైట్ the paper leakage. Not only I am talking about paper leakage. మీరు ఆ లాస్ట్ నేమ్ తీసుకొని వారిని ఇద్దరిని అంటగట్టడం చాలా తప్పండి. ఆయన హిందీ పేపర్ లీక్ చేసి జైలుకి వెళ్ళినాడు, నేను ఒప్పుకుంటా. నేను ఆయనతో అంటగట్టండి. ముఖ్యమంత్రి గారితో 10th క్లాస్ పేపర్స్ కూడా బండి సంజయ్ గారు లీక్ చేయించారు, మనం చూసినాం చాలా క్లియర్ గా. 10వ తరగతి పరీక్ష పేపర్లు కూడా పవర్ ఓకే ఓకే ఎస్ ఎస్ మీకు చేతగాని తనమంటున్నా నేను. నేను మీ ఏమంటున్నాను? చేతిలో ఉన్నటువంటి నోటిఫికేషన్ administration ఎవరిచ్చిండ్రు? చేయలేదు మీరు. రైట్ రైట్ పేపర్ రోజా పేపర్ గారు, ఒక లీకేజ్ నిమిషం అంశం పైన మాట్లాడదాం. మనం ఒక రోజు సెపరేట్ గా డిబేట్ పెట్టుకుందాం. నుమాన్ గారు రైట్, మనం మాట్లాడుకునేది ఇప్పుడు జస్ట్ పరిషత్ ఎన్నికల గురించి. అవి ఎప్పుడు ఉండబోతున్నాయి, పరిషత్ గెలుపోవటంలో ఏవి ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేది. పరిషత్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మినటువంటి అంశాల్లో అన్నిట్లో మోసపోయినరు మేడం. వాళ్ళు దగా చేసిండ్రు, కుట్ర చేసిండ్రు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఆ రిజల్ట్ కనిపించింది. 100% మేము ఎన్నికలు జరిగితే 93% రిజల్ట్ సాధించి మేము 2020లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో రావాల్సి ఉండే, రాలేదు అంటే ప్రజా వ్యతిరేకత కారణం కదా. 66 మున్సిపాలిటీలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో పాటు ఇంకా 4 మున్సిపాలిటీలలో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మోరోవర్ 27 మున్సిపాలిటీలో మేము 2వ స్థానంలో ఉన్నామండి. హైయెస్ట్ కౌన్సిల్ కార్పొరేషన్స్ గెలుచుకొని 45 మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరవలేదు. కాబట్టి ఈ 2 పార్టీలు, రోజా గారు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా వీటి వల్ల ఉపయోగం లేదని తేలిపోయింది. భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోటే భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుందని నేను గుర్తిస్తాను. రైట్ రైట్ వెంకటరెడ్డి గారితో మాట్లాడతాం. వెంకటరెడ్డి గారు, బీజేపీ అటు సర్పంచ్ ఎన్నికల్లో తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటా ఉంది, సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, గణనీయంగా ఇది ప్లస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో మీకు ప్లస్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎలా విశ్లేషించుకుంటున్నారు? రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ అస్త్రాలు ఏంటి? మీరు గెలుపు దిశగానా లేదంటే క్యాడర్ని విస్తరించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారా? అట్లా ఏముండదు మేడం. క్యాడర్ని విస్తరించుకోవడం అంటే గెలుపు దిశగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందుకు సాగుతున్నది, ఉధృతంగా వెళ్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. మేము ఊరికే అంకెలు లేకుండా సంఖ్యలు లేకుండా మాట్లాడడం లేదు. మేము గతంలో చెప్పాము, మీతో అనేక డిబేట్లో కూడా నేను చెప్పడం జరిగినటువంటిది. మొన్న సర్పంచ్ ఎన్నికలకు ముందు గత సర్పంచ్ ఎన్నికలలో మేము 163 సీట్లు మాత్రమే ఉంటే సుమారుగా ఇప్పుడు 900-950 సీట్లు మాకు వచ్చినటువంటిది. పత్రికల్లో కూడా వివిధ పత్రికల్లో రకరకాలుగా ఇచ్చినప్పటికీ కూడా యావరేజ్గా ఇప్పుడు దిశ పేపర్ చూసినట్టయితే 750 అని ఇవ్వడం జరిగింది. సరే, ఆ విషయాన్ని పార్టీలకు అతీతంగా జరిగింది కాబట్టి నేను అంటున్నది. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 230-33 గతంలో మేము వార్డ్స్ కానీ కార్పొరేటర్స్ కానీ మేము గెలిచినాం. ఇప్పుడు 336 సీట్లు మాకు రావడం జరిగినటువంటిది. 15% ఓటు పెరగడం జరిగినటువంటిది. 2 ముఖ్యమైనటువంటి మేయర్ సీట్లను, ఒకటేమో చాలా దగ్గరికి వచ్చి ఒక్క ఓటుతో మేము ముందుకు వెళ్ళలేదు. నిజామాబాద్ మీకు అందరికీ తెలిసినటువంటిది. కరీంనగర్ మేము సాధించుకోవడం జరిగినటువంటిది. సరే, మున్సిపాలిటీలోకి వచ్చినప్పటికీ 2 స్థానాలు రావడం, సర్పంచ్ చేస్తూ రకరకాలుగా ఈక్వేషన్స్ లోకల్గా ఆ పార్టీ ఈ పార్టీతో, ఈ పార్టీ ఆ పార్టీతో ఏది అనేటువంటి పద్ధతిలో వెళ్ళింది. కాబట్టి దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది అనేటువంటిది. ఒకటి మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇవాళ 22 మున్సిపాలిటీ లోపల మేము మొదటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మేము రావడం జరిగినటువంటిది. మా లెక్కలు మాకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మూడవది మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, విశ్లేషకులు గమనించాల్సినటువంటి, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, 38 మున్సిపాలిటీలో హంగు రావడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు లేదు 38 సీట్లు రావడం. 38 సీట్లలో హంగు రావడం అంటే దానికి విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటిది ఏంటంటే, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ మధ్యన ప్రజలు ఊగిసలాడుతున్నారు. అంటే కాంగ్రెస్ను సమర్థించే పరిస్థితి లేరు,
పాలించినటువంటి గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి పాలన చూసినారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఎక్కడెక్కడైతే బలంగా ఎదిగినామో, మీరు ఆదిలాబాద్ అనండి, కరీంనగర్ అనండి, లేకపోతే నిజామాబాద్ అనండి, మహబూబ్నగర్ అనండి, అక్కడ ఏం జరిగింది, నిజామాబాద్ మన మెదకులో కూడా కొంత భాగము అక్కడ మీకు హంగ్ మున్సిపాలిటీలు రావడం జరిగినటువంటిది. ఇవన్నీ సంకేతాలను ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నేను ఒకటే మాట చెప్తాను, మీకు చాలా సందర్భాలు చెప్పడం జరిగినటువంటిది. రేవంత్ రెడ్డి ఆ లెక్క ఈ లెక్క కలిపి ఏం చేసినాడు, 66% మాకు వచ్చినాయి అంటాడు. ఏది రెబల్ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళదంటే వేసుకుంటాడు, మళ్ళా ఏకగ్రీవంగా వచ్చిన కలిపేసి పరిస్థితి కనపడుతుంది. నా లెక్కలో ఆ రెండు తీసేసి లెక్క వేస్తే 52% సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి మాట వాస్తవం. మొన్న ఎన్నికల లోపల 39% వచ్చింది, 61% ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది నమోదైంది. అది టీఆర్ఎస్కి వచ్చిందా, మాకు వచ్చిందా, ఇంకా ఇండిపెండెన్స్కి వచ్చిందా, సిపిఐకి వచ్చిందా అనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా అంచనాలు వేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది దత్తాత్రేయ చెప్తే బాగుండేది. గత 2020 ఎన్నికల లోపల కార్పొరేటర్స్ వార్డ్స్కి సంబంధించి 1504 టీఆర్ఎస్కి వచ్చినాయండి. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సహజంగా అనుకూలం ఉంటుంది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరించి డబ్బులు ఇచ్చి ఇక ఎట్లాగూ పొద్దునుంచి సాయంత్రం దాకా కనపడతారు కాబట్టి, పనులు అవుతాయి కాబట్టి ఆ ఎన్నికల లోపల చాలా మందిని మీరు రోజు ఏం జరుగుతుందో చూసినారు. ఆ రకంగా వాళ్ళు గెలిచిరు తప్ప అది వాస్తవం కాదు. ఒకసారి ప్రజలు 5 ఏళ్లకు ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పాలి అనేటువంటిది వచ్చినప్పుడు, ఓటింగ్కి వచ్చినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేటువంటి పరిస్థితుల్లో నిర్ణయం చేస్తారు. ఎందుకంటే ప్రజలు విజ్ఞులు, తెలివిగల వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొట్లాట పెట్టుకోవాలా అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. అది జరగాల్సినటువంటిది. దీన్ని పట్టుకొని వాళ్ళు మేము బ్రహ్మాండంగా గెలుస్తాము పరిస్థితి ఎన్నికల్లో అనుకుంటే పొరపాటు. మూడవది ముఖ్యమైన పాయింట్, హైదరాబాద్ 3 భాగాలు చేయడం అనేటువంటిది అశాస్త్రీయమైనది, ప్రజా వ్యతిరేకమైనటువంటిది. కేవలం మజ్లిస్ పార్టీ యొక్క సంతృప్తి కోసము, మజ్లిస్ పార్టీని సంతృప్తిపరచడానికి హైదరాబాదును 150 స్థానాలు కదా, సైబరాబాద్ 76, 74, మల్కాజ్గిరి అని చేయడం అనేటువంటిది ఏ రకంగా ప్రజల అభిప్రాయం లేదు. ఏ రకంగా ఇస్తారండి? అంటే హైదరాబాద్ను మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టాలా, మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టి దాన్ని నాశనం చేయాలా? వాళ్ళ ఇప్పుడు ఇంతవరకు ఏముండేది అట్లా లేదు. మజ్లిస్ పార్టీ అధికారం 40-42 సీట్లు గెలిచినప్పటికీ కూడా నిర్ణయాలు చేయడంలో సరే కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి ఒక పద్ధతి జరిగింది. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ను 150 పాత హైదరాబాద్ను మజ్లిస్ చేతులు పెట్టి వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారంగా జరిగి హైదరాబాద్ చుట్టూ ఉన్న తుక్కు కూడా ఆ ప్రాంతాలన్నిటిని కూడా తీసుకొని డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతాలను తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా పన్నులు కట్టరు, ఎగ్గొడతారు, నీటి బిల్లు కట్టరు, కరెంటు బిల్లు కట్టరు, ఎవరిని రానియరు, ఇష్టం వచ్చినట్టు ఇండ్లు కట్టుకుంటారు. ఆ పద్ధతి లోపల హైదరాబాద్ను మరొక మురికి కూపం కింద చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల రాజకీయ అవసరాల కోసం, ప్రయోజనాల కోసం తన సోదరుడు అంటే మజ్లిస్ పార్టీని సంతృప్తిపరిచేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏమిటి? మీరు నిజామాబాద్ చూసినారు, బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసినారు. కరీంనగర్లో ఆ ప్రయోగం చేయబోయినారు, ఎందుకో వెనక్కిపోయినారు, వాళ్ళు ప్రజలు చీదరించుకుంటారు అనే దాని కింద బీఆర్ఎస్ వెనక్కిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి వాళ్ళు ఒక మతోన్మాద పార్టీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఎట్లా ఉన్నదంటే బంధుత్వం ఉన్నది. వాళ్ళకి ఆ 3 పార్టీలు కలిసి బీజేపీని గెలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మామూలుగా కాదు, రేపు మేము తీసుకునేటువంటి స్టాండ్ ఏంటంటే, మీరు ఓటేస్తే, కాంగ్రెస్కు ఓటేస్తే మజ్లిస్ చేతిలో హైదరాబాద్ని పెట్టినట్టు. హైదరాబాద్ని పెట్టడం అంటే అభివృద్ధి అవుతున్నటువంటి హైదరాబాద్ మీద అనేక రకాల ఇబ్బందులు గురి అయ్యేటువంటి పరిస్థితి, పెట్టుబడులు రావు, ప్రజా జీవితం సరిగ్గా ఉండదు. అంటే జిహెచ్ఎంసీని 3గా విభజించేటువంటి ప్రతిపాదనకి బీజేపీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము తీవ్రంగా. మొన్న ప్రెస్ మీట్ అలా అయితేనే అభివృద్ధి సాధ్యం అని చెప్తున్నారు కదా. ఏమైంది? 150 ఎట్లుంటది, 76 ఎట్లుంటది, వార్డ్స్ 74 ఎట్లుంటది మేడం? సమానంగా ఉండాలి కదా, అట్లా ఉంటుందా ఎక్కడన్నా? 150 పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి 150 వార్డ్స్ ఇచ్చినారు. సో మూడు ముక్కలుగా కట్ చేసి ఒకటి మజ్లిస్ కట్ చేసి ఒకటి మజ్లిస్ క్షేమంగా అప్పచెప్పేటువంటి పద్ధతి. ఇది ప్రజల చర్చ కొత్త చెప్పు, తప్పకుండా పోతుంది చర్చ. ఇప్పుడు ఏం జరిగింది బైన్సాలో, ఏం జరిగింది? మజ్లిస్ పార్టీ రాకూడదు. మా వార్డ్స్ 5 గెలిచినప్పటికీ, ఇండిపెండెన్స్ 5 గెలిచినప్పటికీ, వాళ్ళు కూడా మరి రెబల్స్ వాళ్ళు గెలిచినప్పటికీ అక్కడ ఇవాళ వచ్చినటువంటిది మా మద్దతుతో, బీజేపీ మద్దతుతో బైన్సాలో చైర్మన్ పదవి రావడం అనేటువంటిది జరిగింది. అది వాళ్ళు చెప్తున్నటువంటిది మజ్లిస్ పార్టీ వద్దు, మజ్లిస్ పాలన అనేటువంటిది అధ్వానమైన పాలన అనేటువంటిది వాళ్ళు అక్కడ నిర్ణయించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అక్కడ డిప్యూటీ మేయర్ కి మద్దతు ఇచ్చింది ఎవరండి? ఎక్కడ డిప్యూటీ మేయర్ కి? నిజామాబాద్ బైన్సా. మేము చైర్మన్ కే మద్దతు ఇచ్చినాం కదా. వైస్ చైర్మన్ కి ఇద్రీస్ మొహమ్మద్ ఇద్రీస్ బేగ్. హుయిజీ అనేటువంటిది మామూలుగా మజ్లిస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్.
బై స్టెప్ ఎలా ఉండొచ్చు అయ్యాడు సార్? మరి మరి ఇచ్చుండొచ్చు అక్కడ ఉండేటువంటిది మీదైతే మేము ఒకటి పిల్లలు కాదు. వేరే పార్టీదైతే ఇంకొకటి అని అంటే ఎట్లా వెంకటరెడ్డి గారు? నేను అట్లా అంటలేను. నేనేమంటున్నా, లోకల్గా జరిగేటువంటి దాంట్లో నిర్ణయాలు జరిగితే ఒక దగ్గర కాంగ్రెస్కి వచ్చి ఉండొచ్చు, ఒక దగ్గర బీజేపీకి వచ్చి ఉండొచ్చు, ఒక దగ్గర టీఆర్ఎస్కి వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ అసలు రూపము కరీంనగర్లో జరిగింది చర్చ. వెనక్కి అర్ధరాత్రి వెనక్కి పోయినారు. ఉమ్. నిజామాబాద్లో జరిగింది అదే కదా. మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కలిసి మాకు రాకుండా చేసినారు. ఒకటే ఒక తేడా కదా. కాబట్టి ప్రజల్లో ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇవాళ మేము ఇప్పుడు హంగు గెలవకపోవచ్చు హంగు వచ్చిన technical గా. చోట ఏంటి పరిస్థితి? కామారెడ్డి, మెదక్, ఈ నర్సాపూర్ మేము హంగు వచ్చిన ఇప్పుడు చోట బీజేపీ నిర్మల్ ఎవరికి ఉంది, మద్దతు నిర్మల్ ఇవ్వబోతోంది ఉంది, చెప్పండి. ఆదిలాబాద్ ఉంది. చాలా ప్రాంతాల లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సింగిల్ అవును. లార్జెస్ట్ పార్టీ మాకు ఉన్నటువంటి అవకాశం మాకు వచ్చింది. లేదంటే ప్రజలు ఇటు అటు నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది కనపడుతున్నటువంటి, కానీ మేము మాకేం ఇబ్బంది జరగలేదు కదా. మాకు ఇవ్వలటి వచ్చిన Right, ఫలితాలతో okay. మేము నుమాన్. చాలా సంతృప్తిగా Yes, ఉన్నటువంటి yes. పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి పాలించిన వాళ్ళు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 2 ఏళ్ల నుంచి పాలించిన వాళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్పులు మాకు తెలియకుండా ఉన్నాయని చెప్తే బట్టి విక్రమార్క ఉన్నదండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాడు కదా, 10 ఏళ్ల లోపల అసెంబ్లీలో ఉన్నాడు కదా. కాబట్టి వాళ్ళు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అవి తెలిసి కూడా వీళ్ళ అప్పులు నెలకు 10,000 కోట్లు చేస్తున్నాడు. ఇప్పుడు 9,000 కోట్లు రైతు సంబంధించినది. సంక్షేమ కార్యక్రమాలకు అప్పు చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో. Okay. సంక్షేమ కార్యక్రమం అంటే ఏమిటి మేడం? మన ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కోసం అప్పులు చేసిన వాడు ఎన్నడూ బాగుపడ్డాడు. అప్పు అనేటువంటిది మూలధన సంబంధమైనది ఉండాలా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, ఎకనామిక్ గ్రోత్ ఉండాలా, ఉపాధి అవకాశాలను కలిగించాలా, అభివృద్ధి కోణంలో ఉండాలా. ఇవి చేస్తున్నది ఏంది? సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ అప్పు ఎంతో చెప్పమనండి, ఎంత దాటిందో? రైట్, నుమాన్ గారు మాట్లాడారు దీనిపైన. Yes, నుమాన్ గారు. నేను అంటున్నది అది. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి వెంకయ్య, పరిస్థితుల లోపల పెద్దలు- భవిష్యత్తులో జరిగేటువంటి పరిషత్ ఎన్నికల లోపల మా స్ట్రాటజీ మాకుంది. మేము Right. ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ చేయడం Okay, జరిగినటువంటిది. right. మేము పెద్ద ఎత్తున మీటింగులు, మాకు నాయకులు ఢిల్లీ నుంచి రావడం జరిగినటువంటిది. ఆ కోణంలో మా ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి. రైట్ నుమాన్ గారు. I have a submission, madam. I wanted to reply Venkatreddy garu before I go further. వారు ఏదైతే మాట్లాడారో మజ్లిస్ గురించి మాట్లాడుతూ మజ్లిస్ ని బూచిగా చూపించి ఓట్లకి డివైడ్ చేసుకునే ఒక కార్యక్రమం చేసేటువంటి పార్టీ బీజేపీ. ఎందుకు చెబుతున్నాను అని అంటే, బుల్డోజర్ నడిపేటువంటి ప్రాంతం యూపీ. యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ బుల్డోజర్ నడుపుతుంటారు. 12 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థులు వారికి భయం అని అనిపిస్తే వారి మీద సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ప్రతి ఒక్క సంస్థని ఉసగొల్పి వారిని అక్కడికి పంపిస్తుంటారు. నేను సూటి ప్రశ్న వెంకటరెడ్డి గారిని అడగదలుచుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారండి అసదోవైసీ మీద? ఆయన బ్యాంకులు నడుపుతాడు. ఆయన ఒక్క ఇంట్రెస్ట్ రేట్ ఒక్కసారి పోయి చూడండి, బ్యాంకుల్లో ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో. సెబీ గైడ్ లైన్స్ ప్రకారం నడుపుతున్నాడు, ఒక్కసారి చూడండి. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ లో కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆయన చేసేటువంటి అక్రమ దందాలు ఎన్నో ఒక్కసారి చూడండి మీరు. అంటే అవి మీకు కనబడవు. ఫైనాన్షియల్ మాల్ ప్రాక్టీసెస్ ఏదైతే చేస్తున్నాడో అవైతే మీకు కనబడవు. ఎందుకు అని అంటే, మీకు బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఓవైసీ ఆయన జోలికి మీరు పోరు. ఎంతసేపు ఉన్నా సరే వారిని బూచిగా చూపించడం, ఇక్కడ ఓటు దండుకోవడం. అది ఎక్కడ వేరే చోట జరుగుతాయేమో కానీ బైన్సా ప్రజలు కూడా చాలా తెలివిగా ఈసారి ఇద్దరిని కూడా దూరం పెట్టారు. ఆ రెబెల్ క్యాండిడేట్, ఈ రెబెల్ క్యాండిడేట్ ఇద్దరు కలిసేసి దే ఫార్మ్ డే వైస్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. నేనేం చెప్పదలుచుకుంటాను అని అంటే, గ్రేటర్ హైదరాబాద్ గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో, వాస్తవానికి 150 వార్డులు ఉన్న చోట 44 సీట్లే వాళ్ళు ప్రతిసారి వచ్చేవి. ఈసారి కూడా అవే వస్తాయి. ఎక్కడ పెరుగుతుందంటే, 150కి మేయర్ కావాలి అని అంటే 76 మ్యాజిక్ ఫిగర్. ఎక్కడి నుంచి తీసుకొస్తారా మిగతా 32 నెంబర్? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంటే ఏ రకంగా వారు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. హైదరాబాద్ ఈజ్ ఎ మేజర్ సిటీ, మేజర్ కాన్సన్ట్రేటెడ్ సిటీ కాబట్టి దానిని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపేసేసి మిగతాది మల్కాజ్గిరి పార్లమెంట్ ని మల్కాజ్గిరి పార్లమెంట్ ని సైబరాబాద్ న్యూ పార్ట్ ఆఫ్ ద సిటీ ఐటీ ఏదైతే ఉందో కుకట్పల్లి కానివ్వండి, మిగతా పార్ట్ ఆఫ్ షేర్లింగంపల్లి కానివ్వండి, వాటిని కలుపుతూ సైబరాబాద్ ఇచ్చారు. దాంట్లో తప్పేముందండి? వారు ఏదైతే చెప్పదలుచుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వారు మా పార్ట్నర్ కాదండి. నేను చెప్తున్నాను, మజ్లిస్ పార్టీ ఈజ్ అ బీజేపీ బి టీమ్. మాకు ఇది కూడా నేను అడ్మిట్ చేస్తున్నాను. అదేంటి మరి వాళ్ళే రేవంత్ ఉద్దీన్ అంటున్నారు కదా వాళ్ళే. రేవంత్ ఉద్దీన్ అన్నా సరే, రేవంత్ మాదిగా అన్నా సరే, రేవంత్ గౌడ్ అన్నా సరే, రేవంత్ రావు అన్నా సరే, వారు ప్రజల మనిషి కాబట్టి, డైనమిక్ లీడర్ గా ఉన్నారు కాబట్టి, ప్రజలందరూ వారిని అభిమానిస్తున్నారు కాబట్టి వారిని ఎవరు ఇష్టం వచ్చినట్టు వారిని పిలుచుకోవచ్చండి. కానీ నేను వాస్తవానికి ఒక మాట చెప్పదలుచుకుంటాను, మాకు మజ్లిస్ పార్టీకి ఎటువంటి బంధం లేదు. వారికి ఉన్న, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, నేను సూటి ప్రశ్న.
12 సంవత్సరాలుగా మీరు ఉన్నారు. సిబిఐని కానీ ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ని వారి మీద ఎందుకు పంపివ్వలేకపోయారు? వారు అంటే క్లీన్ చిట్టా వారు చేసినటువంటి పనులని నేను చూపేనా? నేను వేసినటువంటి ఆర్టీఐ సమాచారాన్ని మీకు ఇవ్వమంటారా? ఎన్నేసాను వారి మీద నేను చూపించమంటారా? ఎందుకంటే అనవసరంగా ఈ రకంగా మాట్లాడుతుంటారు, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంటారు. ఆయన ఏదో పెద్ద లండన్ నుంచి వాట్ యు కాల్ LLB చేసేసి ఇక్కడికి వచ్చేసేసి నేను బ్యారిస్టర్ అని చెప్పేసి చెప్పుకుంటుంటాడు. ఏనాడు కూడా ప్రాక్టీస్ చేయలేదన్న. సుప్రీంకోర్టులో ఒక్కసారి ఎక్కడైనా వేసాడో చూపిమని చెప్పండి, వకాలత్నామా ఎక్కడైనా వేసినాడేమో, హైకోర్టులో వేసినాడేమో చూపిమని చెప్పండి. డిగ్రీలు ఉన్నంత మాత్రాన వారేదో ఉన్నట్టు మేధో సంపత్తి ఉన్నట్టు కాదు కదండి. వారు మైనారిటీస్ ని నిద్రపోయేసేసి వారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఏ పార్టీకి కూడా ఈ రోజు వరకు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో మేనిఫెస్టో లేనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అదొక్క పార్టీయే. ఇక అటువంటి పార్టీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏ రోజు కూడా వారి మీద దాడి చేయరు. వీరు ఏ రోజు కూడా వారిని చేస్తున్నటువంటి చిత్రహింసలు ఏదైతే పెడతారో ఒక్కసారి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ద సిటీ వెళ్తే, ఓల్డ్ సిటీ వెళ్తే మనకు తెలుస్తుంది ఎంతమంది బాధితులు ఉన్నారు. నాకు తెలిసినటువంటి బాధితులు బొచ్చెడు మంది ఉన్నారు. ఏం చెప్పకుండా చెప్పండి. అటువంటి వారిని ఈయన ఒక పార్లమెంట్ గా ఈయన గెలుస్తాడు, ఆయన వెళ్ళిపోయి మొత్తం దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు, ప్రజలనేమో మోసం చేస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నాను, ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి వారి నెంబర్ కూడా తగ్గిపోయింది. మీరు ఒక్కసారి చూడండి, మజ్లిస్ కి లాస్ట్ టైం 93 వస్తే ఈ రోజు వారికి 66 వచ్చాయి. అంటే వారి యొక్క కౌన్సిలర్స్ కానివ్వండి ఈసారి తగ్గిపోయాయి. బికాస్ పీపుల్ కి అర్థమైపోయింది అండి, వీడు మోసగాడని చెప్పేసి అర్థమైపోయింది. నెంబర్ 1 దగల్బాజీ ఎవరైనా ఉన్నారంటే అతనే. పేరుతో సాటి చెప్తాను, విద్వేషాలు రెచ్చగొట్టి ఏం సాధిస్తారండి చెప్పండి? సమాజంలో పీస్ అండ్ హార్మోనీ ఉండాలండి, డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాలండి. నుమాన్ గారు ఇందాక మీరు దత్తాత్రేయ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ఏం చేసింది 10 ఏళ్లుగా అని చెప్పి అడిగారు. ఆయన కొన్ని చెప్పారు, జిల్లాల సంఖ్యను పెంచాము అని, అలాగే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాము, మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏం చేసింది? మరి మీరు ఇచ్చినటువంటి హామీల్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, అది నెరవేరలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు, అది లేదు. రైతు బంధు అని అన్నారు, అది రైతు భరోసా అన్నారు, అది లేదు. తర్వాత 1,00,000 ఉద్యోగాల మాట ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్ మాట ఏంటి? ఇవన్నీ కూడా మరి మీరు ఇచ్చినటువంటి హామీలే కదా. అన్నిటికీ లైన్ బై లైన్ 1 by 1 సమాధానం చెప్తా మేడం. మేము వచ్చినప్పటి నుంచి మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాలలో 100 కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ 2026 కాకుండా 2027 అకాడమిక్ ఇయర్ నాటికి వారి ప్రారంభించబోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారి నేతృత్వాన ఒక స్కిల్ యూనివర్సిటీ అని తీసుకొచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ప్రొడక్టివిటీని పెంచే విధంగా, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ క్రియేట్ చేసే విధంగా వారికి ఇవ్వాల్సినటువంటి యొక్క ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేయడానికి దానికి తీసుకొచ్చినటువంటి ఇది స్కిల్ యూనివర్సిటీ. మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి తీసుకొస్తుంది, మూసీ సుందరీకరణ చేయాలి అని చెప్పేసి తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంకో 2 సంవత్సరాలు చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నది. నిన్న జస్ట్ 3-4 days ago మేము పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చాము. ఏ సర్వే నెంబర్స్ తీస్తున్నా ఏదైతే ఉంది. హైడ్రా ఎక్కడైతే వీరు అక్రమాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు FTL బఫర్ జోన్ ని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడైతే కట్టారో, రేపు రాబోయేటువంటి ప్రమాదం 2020లో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చేసేసి జనాలు చనిపోయే పరిస్థితి వచ్చిందో అది మళ్ళా జరగకూడదని చెప్పేసి దాన్ని సరిదిద్దే కార్యక్రమం హైడ్రా ద్వారా చేస్తున్నాము. దాని రకంగా సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ అని చెప్పేసి తమరు ఏదైతే అన్నారో 2 లక్షలు ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అర్హులు ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెరవేర్చింది మేము. రైతు భరోసా మేము ఇస్తున్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. 9,000 కోట్లకు 2 వస్తాయా అంటే సగం మందికి కొడతారు. నేను ఏమంటానంటే ఆర్థిక ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర శాఖ మంత్రులు వాళ్ళు హామీ ఇవ్వలేదు కదా, నుమాన్ గారు. తీసుకురావచ్చు కదా, బడ్జెట్ తీసుకురావచ్చు కదా. 2 లక్షల కోట్లు తీసుకురండి, అన్నిటికీ సర్దు చేయొచ్చు. మీరు తీసుకురారు. 2 మంత్రులు ఉన్నారు, 8 ఎంపీలు. రైట్ అండి, ఓకే దత్తాత్రేయ గారు. తీసుకురండి మీరు. ఓకే నుమాన్ గారు ఒక నిమిషం. మీరు ఇచ్చిన హామీలో చేతగాక మమ్మల్ని ఎందుకు అంటున్నారు? రైట్ అండి, ఓకే దత్తాత్రేయ గారు.
మంగళవారం నెరవేరుస్తాము. యా దత్తాత్రేయ గారు మాట్లాడండి. ఎస్ దత్తాత్రేయ గారు. సార్ ఇప్పుడు రోజా గారు ఎట్లా ఉందంటే ఈ రెండు పార్టీలది మింగలేక మంగళవారం అన్నట్టుగా మేము హామీలు ఇస్తాము మీరు నెరవేర్చాలి, మీరు నెరవేర్చాలి మేము హామీలు ఇస్తాం అన్నట్టుగా మేము ఇచ్చినాము మేము నెరవేర్చలేకపోతున్నాము మీరు బడ్జెట్ ఇవ్వండి అని బీజేపీ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాడు న్యూమన్ గారు. నేనేమంటున్నానంటే బీజేపీ పార్టీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క రూపాయిన కేటాయించిందంటే 9.5 సంవత్సరాలలో రోజా గారు మనం కట్టిన రూపాయికి తిరిగి మనకు ఒక 20 పైసలు ఇచ్చింది తప్ప ప్రత్యేకంగా మనకి ఇచ్చిందంటూ ఏం లేదు. ఒకటి 9.5 సంవత్సరాలు అదే జరిగింది, ఈ 2.5 years లో కూడా అదే జరుగుతా ఉంది. Yeah. సో నేనేమంటా ఉన్నానంటే ఈ రెండు పార్టీలు బోత్ ద పార్టీస్ ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ఒరిగేదేమీ ఉండదు. నంబర్ 1 ఇప్పుడు మిత్రుడు ఏమంటున్నారంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాము, స్పోర్ట్స్ యూనివర్సిటీ తెస్తున్నాము, ఇవన్నీ పగటి కళలు అండి. అద్దాల మేడలో మేము చదువులు చదివిస్తామని చెప్పేసి పగటి కళలు చూపించి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ విద్యా వ్యవస్థని నాశనం పట్టించిండ్రండి. 120 మంది పిల్లలు అమాయకులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే 20% ఆఫ్ ది అడ్మిషన్స్ రేషియో తగ్గిపోయింది వాళ్ళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో. మొత్తం భయపడిపోతా ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళకి పంపిస్తే ఎక్కడ మా పిల్లలకు విషాహారం పెడతారో, ఎక్కడ అస్వస్థకు గురవుతారో, ఎక్కడ ఎంతమంది ఏ పాము కాటుతో చనిపోవాల్సి వస్తుందో, ఏ విషాహారంతో చనిపోవాల్సి వస్తుందో అని చెప్పేసి ఇవాళ భయపడతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇప్పటి వరకు దాని మీద సమీక్షలు లేవండి. ఒక్క అధికారి మీద కానీ మిగతా ఆఫీసర్స్ మీద యాక్షన్స్ లేవు. ఇంతమంది పిల్లలు చనిపోతే అటు రైతులు చనిపోతా ఉన్నారు, ఇటు నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు, ఇటు రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే చావుల తెలంగాణగా మారిందండి 2.5 years లో. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం రావట్లేదు. పోనీ డెవలప్మెంట్ చేస్తున్నామంటా ఉన్నారు. ఎక్కడైనా రోజా గారు కొత్తగా వీళ్ళు ప్రారంభించి పూర్తి చేసి వీళ్ళే కట్టి వీళ్ళు గృహప్రవేశాలు చేయించడమో లేకపోతే వీళ్ళు అందులోకి ప్రభుత్వ అధికారులను పంపించడమో జరిగిందా? మేము చెప్తాం 9.5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి డెవలప్మెంట్, మేము కన్స్ట్రక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు మన కళ్ళ ముందర ఉన్నాయి, మనం కన్స్ట్రక్షన్ చేసినటువంటి కలెక్టరేట్లు మన కళ్ళ ముందు ఉన్నాయి, మేము కన్స్ట్రక్షన్ చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు మన కళ్ళ ముందు దత్తాత్రేయ గారు మీరేమో ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. మీరేమో ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎన్నికల్లో ఫలితాలు చూడండి, మేము చేసినటువంటి అభివృద్ధి మా పైన ఉన్నటువంటి నమ్మకమే ప్రజలు మాకు ఓటేసేలాగా చేస్తోందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మూడు అంశాలు పనిచేసినాయండి. ఏ ఎన్నికల్లో అయినా కూడా అధికార పార్టీ అనేటువంటి అడ్వాంటేజ్ ఒకటైతే భయపెట్టడాలు, బెదిరించడాలు, కిడ్నాపులు చేయడాలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాలు. నిన్నటికి నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో ఈరోజు జరిగినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే మహిళా కౌన్సిలర్స్ బయటకు వచ్చి మమ్మల్ని ముట్టుకోరాని ప్లేస్ లో ముట్టుకొని తాకని ప్లేస్ లో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఒక కౌన్సిలర్ అయితే జనగామలో డైరెక్ట్ గా ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అమ్మాయి కౌన్సిలర్ గా గెలిస్తే ఇండిపెండెంట్ గా ఆమె పైన దౌర్జన్యంగా కొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇది మేము 9.5 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినామా అండి? ఒక మున్సిపల్ చైర్మన్ కోసం, ఒక సింగిల్ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇంత దిగజారుడు చేస్తారండి. ఇంత దిగజారుడు రాజకీయాలు చూడలేదండి. తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. They are demanding that. What is this అండి? Is it a country? Is it a democracy? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉన్నారు. వేర్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి? కౌన్సిలర్స్ కి రెస్పెక్ట్ లేదు, ప్రతిపక్ష నాయకులకు రెస్పెక్ట్ లేదు, అసలు పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులకు రెస్పెక్ట్ లేదు, పార్టీ కి రెస్పెక్ట్ లేదు. దత్తాత్రేయ గారు ఒక నిమిషం, దత్తాత్రేయ నుమాన్ గారు ఏం చెప్తారు? నుమాన్ గారు ఎస్ మాట్లాడండి. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు పోయిన తర్వాత తెలంగాణ జేఏసీ అని తీసుకొని తెలంగాణ ఏర్పాటు కోసం అందరినీ సకల జనులని తీసుకొని ముందుండి నడిపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు. వారిని అవహేళన చేస్తూ ఏ రకంగా వెంకటరెడ్డి గారు మాట్లాడతారు కదా. వెంకటరెడ్డి గారు ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడండి. రైట్ ఓకే రైట్ నుమాన్ గారు ఎస్. రేవంత్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి లాగి ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందో ప్రజలందరూ చూసిండ్రు. ప్రజాస్వామ్యం గురించి మిత్రమా మీరు మాట్లాడకండి. రైట్ అండి ఓకే బీజేపీ నాయకులు మాట్లాడండి. ఎస్ వెంకటరెడ్డి గారు ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో అరెస్ట్ అయినాడు ఏందనేటువంటిది అది లైవ్ లో కనపడుతుంది. దాని గురించి చర్చ ఎంత తక్కువ వేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి అంత మంచిది. నేనేమంటున్నా అంటే ఆయన నిమ్మాయన్ గారు కోదండరాం గారు ఉద్యమ సాధకుడు, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు చేసిన అవమానం కంటే 100 రెట్లు రేవంత్ రెడ్డి కోదండరాం గారికి అవమానం చేసిండు. 2 సార్లు చరిత్రలో నేను చెప్పని
చరిత్రలో ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళొకసారి ఎమ్మెల్సీ ఇచ్చి రద్దయిపోయినటువంటి అంత పెద్ద మనిషికి మీరు చేసినటువంటి అవమానం ఏందండి? మీరు చేసినటువంటి సహాయం ఏందని చెప్పండి. ఏడ గుర్తించినారు? ఆయన ఉద్యమకారుడని ఇప్పుడు మీరు చెప్పుకో తిరుగుతున్నారు. సార్, ఆయన ఒక్క నిమిషం నుమాన్ గారు మాట్లాడనివ్వండి. కంప్లీట్ చేయనివ్వండి. మీరు చేసినటువంటి అవమానం ఆ పెద్ద మనిషికి చరిత్రలో మీరేమో క్లియర్గా ఉన్న ఎమ్మెల్సీ సీట్ ఏమో మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన క్రికెట్ ప్లేయర్ వస్తున్నాడు, మంత్రి గారు వస్తారు, ఆయనకి ఇస్తారు. కోర్టులో 2 సార్లు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మీరు ఏమైనా కోదండరామ్ గారి గురించి ఎందుకు మాట్లాడతారండి? సరే, ఆయనకు మీకుంటే సంబంధం ఏదో నాకు తెలియదు, ఆయన ఇష్టం. కానీ నేను ఆయనతో పనిచేసాను కాబట్టి ఆ కోణం లోపల కొంత నాకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే నేను ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆయనతో ఉన్నా నేను. కాబట్టి మీరు చెప్పకండి, మీ నాయకుడే ఉద్యమకారుడు కాదు. ఇంతవరకు ఆ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర ఒక్కనాడైనా నమస్తే పెట్టిండా? అక్కడికి వెళ్ళి పోతాడు వస్తాడు, అసెంబ్లీకి వస్తాడు పోతాడు, ఒక్కనాడైనా నమస్తే పెట్టిండా? దండం పెట్టిండా చెప్పవనండి. మీరు వదిలేయండి. మీరు ఇవాళ చేస్తున్నటువంటి అప్పులు, మీరు ఇష్టం వచ్చిన అప్పులు చేసి ఇగో అందుకే మేము మోదీ గారి పాలనలో తెలంగాణ అనేటువంటిది ఒక పుస్తకం కూడా మేము పబ్లిష్ చేసినాము. మీకు జిల్లా వారీగా మొట్టమొదలు దత్తాత్రేయ గారి జిల్లాతోనే ప్రతి జిల్లాకి ఏమి ఇచ్చినాము అనేటువంటిది ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద నేను చెప్తున్నటువంటి అది. కాబట్టి మీరు చాతగానటువంటి వీలుగానటువంటి అమలుకు ఏ రకంగా కూడా ఒప్పుకున్నటువంటి అన్ని స్కీములను పెట్టి గత ప్రభుత్వం టీఆర్ఎస్ చేసిందంటే దళితులకు 10 లక్షల రూపాయలు ఉన్నది. ఎక్కడికి వెళ్ళిస్తారో ఏం ఇస్తారో తెలియదు. వీళ్ళు చెప్పినవి అవే. వీళ్ళు చాలా విషయాల లోపల 2 లక్షల రుణమాఫీ చేసినట్టు నేను చూపిస్తానండి. మా బంధువులు ఎంతమంది ఇంట్లో మా మేడం 4 కొడుకులు ఉండి ఒక తండ్రి ఉంటే తండ్రికి ఇచ్చిన కొడుకులకి ఇయ్యలే. వాళ్ళంతా నిరుద్యోగులే, వాళ్ళకి ఏం లేదు, ఆదాయాలు కూడా లేవు, వైట్ కార్డు ఉన్నటువంటిదే వాళ్ళకు. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్ లో వాటికి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందేమో, ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది కదా. మూడు రైతు భరోసా ఉన్నాయి మేడం. ఎన్ని ఇస్తారో చెప్పమనండి. ఇప్పుడు చెప్పమనండి. ఒకటి ఇస్తారు అంటే ఒకటి ఇచ్చి ప్రజలకు అర్థమైపోయింది. ఒక్కటి ఇచ్చి పూర్తి ఎగ్గొడతాడు. ఇప్పుడు కూడా ఏంటంటే సేద్యం చేసిన భూములు, సేద్యం చేయని భూములు అన్నిటికీ వంకర్లు పెట్టి మ్యాపింగ్ చేస్తారు, దానికి కట్ చేసేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆర్టీసీ బస్సుకు మహిళలకు సంబంధించింది కూడా కొత్త ప్రణాళికలు వస్తున్నాయి. ఏం చేయాలి? బోనస్ నిన్న రిలీజ్ చేసిండ్రు, ఎంత చేసిండ్రు, ఏం చేసిండ్రు అనే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాన్ సార్, అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అబాసు పాలైనవి అనేటువంటిది మొదలొప్పుకుంది. ఏవేవి ఇయ్యలేదో చెప్పండి ప్రజలకి. తులం బంగారం అన్నారు, తులం బంగారం ఏమైపోయింది, మహిళలకు 2000 అయిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనవి, 2500 ఏమైంది, 4000 పెన్షన్ ఏమైంది, ఇంకేమిస్తారండి? 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు చర్చ పెడదాం, అది చర్చ పెడదాం, దాని మీద చర్చ పెడదాం. దాని మీద చర్చ పెట్టినప్పుడు 30 లక్షల ఉద్యోగాలు వచ్చినా మా ఊరికి తుగ్గు కూడా చూపిస్తా ఎంతమందికి సాయంత్రం లోపల ఎంతమంది నార్త్ ఇండియన్స్ పనిచేస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు. నుమాన్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది ఒక సమస్యకు పరిష్కారం కాదు కదా. చర్చ పెట్టండి, అది రాహుల్ గాంధీ చెప్పండి. మీరు రాహుల్ గాంధీకి ఏమైనా అర్థమైతే మీరు రాహుల్ గాంధీకి ఏమైనా ఉద్యోగాల గురించి అర్థమైతే దాని గురించి మాట్లాడమనండి. ఆయన మాట్లాడుతున్నాడు కదా వేరే చెప్తాను. ప్రశ్ననే సమాధానం కాదని ఏదైతే చెప్పారో 100% నేను అగ్రీ చేస్తాను. కానీ మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు స్టేట్స్ సెంట్రల్ మీద ఆధారపడి ఉంటాయి. మనం కట్టేటువంటి జిఎస్టి రూపాన మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అమౌంట్ లో మనకి ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వాటా వస్తుందో ఒక్కసారి లెక్క తెలుసమని చెప్పండి. మన డబ్బుల్ని మీరు యూపీకి కానివ్వండి, గుజరాత్ కి కానివ్వండి, బీహార్ కి కానివ్వండి పంపించడం లేదా? మీరు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు, 2 కేంద్ర శాఖ మంత్రులు ఉన్నప్పుడు మనకు బడ్జెట్ తీసుకురండి సుమా అని చెప్పేసి ఇంత వేడుకుంటున్నారు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయండి. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తెలియకపోతే మీరు 50 ఏళ్ళు పాలించారు కదా, ఏమి ఇచ్చిండ్రు? మీరు 50 ఏళ్ళు పాలించింది ఏమి ఇచ్చింది చెప్పండి. అది తప్పు, మీ ఫ్లో కాదు. నేను ఒక మాట ఏమంటున్నానంటే ఆ యొక్క కాంట్రిబ్యూషన్ మేము చేస్తున్నప్పుడు కేంద్రానికి మనకు రావాల్సినటువంటి రిటర్న్స్ మాకు రాకపోవడం వల్ల మాకు ఇక్కడ నడపడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను నేను. అదే కానీ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా బీజేపీ, అక్కడ కూడా బీజేపీ అయ్యి ఉంటే
వారికి ఇక్కడ ఓట్ల మీద వారికి ప్రేమ ఉంటే, వారికి సమర్థతల్ని ప్రేమ లేకపోయి ఉంటే, అప్పుడు వారు బడ్జెట్ 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుపోయి గుజరాత్ కి ఇస్తారు, మహారాష్ట్రకి ఇస్తారు, బీహార్ కి ఇస్తారు, యూపీకి ఇస్తారు. ఎందుకంటే వారికి అక్కడ రాజకీయ లభ్యం వాళ్ళకి కావాలి కాబట్టి, వాళ్ళ యొక్క పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఇస్తారు. ఓకే రైట్ రైట్ వెంకటరెడ్డి గారు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలకి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తున్నారు, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య నిధుల కేటాయింపు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లుంటాయో అలా గౌరవ ముఖ్యమంత్రి గారి కంటే తెలియదు ఆయనకు. ఆయన ఎకనామిక్స్ చదివిడో ఏం చదివిడో నాకు తెలియదు, కానీ కొద్దిగా ఇతనికి నిమాన్ గారికి కొద్దిగా ఆలోచన ఉంది, మేధావి అనుకుంటున్నాము. ఎట్లా ఇస్తారండి? ఏ పద్ధతిని ఇస్తారు? దేశానికి ఒకటే ఫార్ములా ఉంటుంది. మా డబ్బులు పోయినాయి అంటే మీరు చెప్పండి, ఉత్తరప్రదేశ్లో బీహార్లో చెప్పండి, మీకు అడ్రస్ పోయింది కాబట్టి ఇవాళ మీరు ఇది ఎందుకు తీసుకొస్తారు? ఈ వ్యతిరేక భావాలు నార్త్ సౌత్ అంటే ఆడ మీరు గెలిచేది లేదు. మీది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, పెద్ద ప్రాంతీయ పార్టీ ఉంటది కాబట్టి అది వదులుకున్నారు. ఎంపీలు ఉన్నారా? 56 మంది ఉన్నారా? 36 మంది ఉన్నారా? దేశం బఫోర్స్ కేసు అమ్ముకున్నారు. అవన్నీ ఎందుకు చెప్పండి? ఇప్పుడు వెంకటరెడ్డి గారు జరగబోతున్నటువంటి బడ్జెట్ సెషన్ లో మరి వీటి గురించి మీ ఎమ్మెల్యేలు మాట్లాడొచ్చు కదా? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు మేడం. ఒక్కటి మీ అందరం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా, 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎక్స్పర్ట్స్తో కూడుకున్నటువంటిది. బ్యాంక్ అఫీషియల్స్, టాప్ లెవెల్ ఎకనామిస్టులు వాళ్ళంతా రాష్ట్రాలు దిగి ఎట్లా పంచాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బులు అంటే మా డబ్బులు రూపాయి పోతే 42 పైసలు అంటే దేశం డిఫెన్స్ ఎవరు కట్టాలా, టెలికమ్యూనికేషన్స్ ఒకటి అయిపోయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వాలా, దేశానికి అవుతున్నటువంటి రంగంలో ఎంత 8 లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు, అవి ఒడియాలా అంటే దేశంలో భాగం కదా? దత్తాత్రేయ గారు మాట్లాడండి. మేడం, ఇప్పుడు ఈ రెండు పార్టీలు నీ జుట్టు పెద్దదంటే నా చెయ్యి చిన్నది, నా చెయ్యి చిన్నదంటే నీ జుట్టు పెద్దదని, ఈ రెండు పార్టీలు ఎంత అరుచుకున్నా గీప్ పెట్టినా కూడా ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి కమిట్మెంట్ మీరు చూడండి. తమిళనాడు రాష్ట్రాన్ని చూడండి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ చూడండి. కుటుంబ పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీలు అయినా కూడా ప్రాంతీయ అవసరాలు ప్రాంతీయ పార్టీలతో నెరవేరినాయి. అతి తక్కువ సమయంలో డెవలప్మెంట్ అయినటువంటి రాష్ట్రాలు కూడా ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే. తెలంగాణ రాష్ట్రం కూడా మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ లో నంబర్ 1 స్థానానికి ఎగబాకడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీ చేతుల్లో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన దూరదృష్టితోటి అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని టాప్ స్టేట్ గా నిలబెట్టిండండి. ఆయనకు నిజంగా ఈ రోజు నేను ఆయన ప్రత్యేకంగా మీ రాజ్ న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మేడం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో 2 అడుగుల దూరంలో ఉంది మేడం. కేవలం 2 అడుగుల దూరంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రెండు పార్టీలు ఇట్లాగే మనని మోసం చేస్తూ ఉంటాయి. హామీల పేరు మీద ఈ పార్టీ, మాకు బడ్జెట్ ఇవ్వకుండా ఆ పార్టీ, ఏ పార్టీ, ఈ రెండు పార్టీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు. నాడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే డోకా చేసింది కదా బీజేపీ. 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదా ఇవ్వరు. వెంకటరెడ్డి గారు ఒక ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి మాకు ప్రత్యేకమైనటువంటి మీరు మాకు ఏం చేసిండ్రండి? మీకు 8 ఎంపీలు ఇవ్వడం శుద్ధ దండగా తెలంగాణ ప్రజలు తప్పు. ఎన్ని అక్రమాలు చేశారు మీరు ఒకటిసారి అక్రమాలు అనేటువంటివి మీరు మా మీద బురద రాజకీయాలు చేయకండి సార్. నిరూపించండి. మీ చేతుల్లోనే ఉంది కదా సార్. మీ చేతుల్లో ఉంది, సిట్ కాంగ్రెస్ చేతుల్లో ఉంది. మీ పైన ఏదో పక్క పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయడం కాదు, మీ సొంత పార్టీలో నుంచి కేసీఆర్ కూతురు చేస్తున్నటువంటి ఆరోపణలకి మీరు సమాధానం చెప్పండి అని అంటున్నారు. నేను ఒకటి సమాధానం చెప్తా మేడం. కవిత గారు అనేటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశం మీద తను మాట్లాడినా చాలా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న అమరవీరుల స్తూపం అనేటువంటి విషయం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అవినీతి అనే అంశం మాట్లాడింది కదా. తాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవి కడుతున్నప్పుడు, అందులో అవినీతి జరుగుతున్నప్పుడు, మరి నిజంగానే అవినీతి జరిగితే ఎందుకు ఆ రోజు నోటుకి ఎందుకో కుట్లేసుకున్నట్టుంది డబ్బనం పట్టుకొని, మరి వాళ్ళ నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది. నిజంగానే మీరు వాళ్ళ మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం అంటే తెలంగాణ ప్రజలు మన జరిగినటువంటి ఎన్నికలు చెప్పేవాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కవిత గారు రేవంత్ రెడ్డి చేతిలో ఒక కీలు బొమ్మగా మారినరు. ఆమె ఎట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పి స్క్రిప్ట్ రాసి పంపిస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇవాళ కేసీఆర్ లాంటి మహానుభావుడి మీద కూడా నోరు బారేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, నుమాన్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.